ఇది 1920 నాటి సంగతి. రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా బైసింగ్ ఓసారి లండన్ పర్యటనకు వెళ్ళాడు. రాజదుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిగా లండన్లోని బాండ్ వీధిలో వెళ్తుండగా ఆయనకు రోల్స్ రాయ్స్ కార్ల షోరూం కనిపించింది. దీంతో ఆ కారు ధర వివరాలు కనుక్కుందామని బైసింగ్ షోరూమ్ లోకి వెళ్లారు. భారతీయులంటే చులకన భావం ఉన్న అక్కడి సేల్స్ మెన్ సాధారణ వ్యక్తి అనుకుని మహారాజుతో హేళనగా మాట్లాడాడు. దాదాపుగా షోరూమ్ నుంచి గెంటేసినంత పని చేశాడు. ఆ అవమానంతోనే హోటల్కి వెళ్లిన బైసింగ్, అల్వార్ మహారాజ్ గారు మీ షోరూమ్ కు వస్తున్నారు, ఆయన కార్లు కావాలని కబురు పంపారు. మహారాజు రాక కోసం షోరూమ్ నిర్వాహకులు రెడ్ కార్పెట్ పరిచారు. ఆయనకు సకల మర్యాదలు చేశారు. ఆ షోరూమ్ లో ఉన్న 6 కార్లను కొనుగోలు చేసిన బైసింగ్ ఆ కార్లను ఇండియాకు రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించేశారు. కార్లు భారత గడ్డ మీదకి చేరగానే వాటిని అల్వార్ మున్సిపాలిటీలో వీధులు ఓడవడానికి, చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు. దీంతో లబోదిబోమని గుండెలు బాదుకున్న కంపెనీ ప్రతినిధులు, మహాప్రభు, లండన్ లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి, మీకు మరో 6 రోల్స్ రాయ్స్ కార్లు పంపిస్తున్నాం, కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్తను తరలించడానికి, వీధులు ఓడవడానికి వాడొద్దంటూ ఓ టెలిగ్రామ్ పంపారు. దీంతో ఆ మహారాజ్ శాంతించారు. ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది. ఓ భారతీయుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ కంపెనీకి తెలిసొచ్చింది.